ఇరుకు మార్గము జీవం, జీవా మార్గము విశాల మార్గం, విశాల మార్గం మరణం, విశాల మార్గం మరణం, ఇరుకు మార్గము జీవం, జీవా మార్గము యేసే. విసరి వెళ్ళి మరలి రాని వాయువలె ఉంటివా, విసరి వెళ్ళి మరలి రాని వాయువలె ఉంటివా. అగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. నీతో కాపురం చేయటం కంటే పుట్టింటికే వెళ్ళిపోవడం బెటరు. ప్రార్థన చేసి మరి ఉన్నారా ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు? సహోదరుడు ఉన్నారా? ఒక పక్క మందిరానికి వస్తూ ప్రార్థనలో పాలు పంచుకుంటూ ఇంటికెళ్ళి భార్య కట్నం తీసుకురాలేదని, భార్య కాస్త సన్నగా ఉందని, భార్య కాస్త నల్లగా ఉందని, భార్య కాస్త అనారోగ్యం గుండా వెళుతుందని మాటి మాటికి ఆ భార్యను చూసి చేసుకోక రోగిస్తాను చేసుకున్నాను. ఏది మళ్ళీ ప్రార్థన చేసి మరి మందిరానికి వచ్చి మరి చదువు సంజలు లేదని చేసుకున్నాను, పైసా కట్నం తీసుకురాదని చేసుకున్నాను. అదే నిన్ను కాకుండా మరొకరిని చేసుకుంటే మరి చేసుకోవచ్చుగా. నువ్వు ఇచ్చేవాడు ఎవరు లేరు కాబట్టే నువ్వు ఆమెను చేసుకున్నావు. మళ్ళీ భక్తుడు నువ్వు ప్రార్థన చేస్తావు, మందిరానికి వస్తే స్తోత్రం అంటావు, ఫస్ట్ సర్వీస్గా వచ్చేస్తావు, ఇంటికి వెళ్తే మళ్ళీ భార్యకు నరకం చూపించేస్తావు. ఉపవాసంలో మళ్ళీ ఉపవాసం ఉంటావు. ఏం లాభం చెప్పాం? అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఒకవైపు భక్తులము, మరోవైపు బాధించేవారం కూడా. అసలు దేవుడు ఏం చేస్తున్నాడు అర్థం చేసుకోండి సంగమా, అర్థం చేసుకోండి. మనల్ని ఇరికించడం దేవుడికి ఏమైనా ఇష్టమా? మనల్ని కష్టాల్లో బంధించడం దేవుడికి ఏమైనా ఇష్టమా? మనల్ని ఉక్కిరిబిక్కిరి అయిపోయే విధంగా చేయటం దేవునికి ఇష్టమా? కాదండి. మరి ఎందుకండి ఇశ్రాయేలీలను సముద్రం దగ్గర తీసుకొచ్చాడు, మార్గం లేని చోటకు తీసుకొచ్చాడు, గురి గమ్యం లేని చోటకు తీసుకొచ్చాడు, కాలు తీసి కాలు పెట్టలేనటువంటి స్థితికి, స్థాయికి, స్థలానికి దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఎవడు నాకు అర్థం కావట్లేదు బ్రదర్. ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను. దేవుని పట్ల నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. కానీ ఎందుకో దేవుడు నన్ను ఇరికించి పడేశాడు బ్రదర్. ఎందుకో నా దేవుడు అటు ఇటు కాకుండా చేసి పడేశాడు. కాలు తీసి కాలు పెట్టలేకపోతున్నాను. ఏ మార్గం నాకు కనిపించటం లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఏది పాలు పోవటం లేదు. మరి ఏమైపోయాడు దేవుడు? నేను చేసిన ప్రార్థనలన్నీ ఏమైపోయినాయి? నా కన్నీరంతా ఏమైపోయింది? నేను కార్చిన కన్నీరంతా ఏమైపోయింది? ప్రార్థనలో చేసిన ఉపవాసాలన్నీ ఏమైపోయినాయి? ఇచ్చిన కృతజ్ఞత కానుకలన్నీ ఏమైపోయినాయి? ఎందుకు దేవుడు నన్ను ఈ విధంగా ఇరికించి పడేశాడు, అటు ఇటు కాకుండా చేసి పడేశాడు అని మనలో చాలామంది దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటారు. తమలో తాము మదన పడిపోతూ ఉంటారు. కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా తమ స్నేహితులతోనో, బంధువులతోనో, ఆప్తులతోనో ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. ఏమోనండి విసుగొచ్చేస్తుంది నాకు. ఏమొచ్చేస్తుంది? విసుగొచ్చేస్తుంది నాకు అస్సలు మందిరానికి రాబుద్ధి కావట్లేదు, ప్రార్థన చేయబుద్ధి కావటం లేదు. ఎందుకని? చేసిన మాత్రం ఏం లాభం చెప్పండి? ఇరికించి పడేశాడు దేవుడు.
అవునా?